నమస్తే అండి, నేను వికారాబాద్ టౌన్ సి రవికుమార్ ని. ప్రస్తుతం మనము వికారాబాద్ నుండి మోమిన్పేట రోడ్ భాగ్యమని ఫంక్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రావడానికి ఈ వీడియో ముఖ్య కారణం, నిన్న ఒక ఆటో డ్రైవర్ కి మోటార్ సైకిల్ జరిగిన ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు లేడీస్ కి కాలు ఫ్రాక్చర్ అయిపోయి చాలా ప్రాణ పరిస్థితులు ఉండడు. సో దానికి సంబంధించిన విషయాలు చెప్పడం కోసం మీకు వీడియో జరుగుతుంది. మీరు కనుక ఈ రోడ్ చూసినట్టయితే ఇది వికారాబాద్ నుండి మోమిన్పేట రోడ్. ఈ రోడ్ చాలా స్ట్రైట్ గా ఉంది, ఎక్కడ కూడా జిగ్జాగ్ లేవు. అయినా కూడా ప్రమాదం జరిగిందంటే దానికి ముఖ్య కారణం రెండు విషయాలు. ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొత్తగడి నుండి టువర్డ్స్ మన మోమిన్పేట వెళ్తున్నాడు. అదేవిధంగా మోటార్ సైకిల్ ఏదైతే ఉందో మోమిన్పేట నుండి వికారాబాద్ సైడ్ వస్తుంది. ఇద్దరు ఎవరి రూట్ లో వారు ఉన్నారు. కాకపోతే మోటార్ సైకిల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన మధ్యమతిలో ఉండి చాలా స్పీడ్ గా వచ్చేసి ఆటోలో కూర్చున్న ప్రయాణికులు టక్కర్ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. అదేవిధంగా ఆటోలో మోతాదుకు మించి ప్రయాణికులు ప్రయాణం చేయడం, అదేవిధంగా రెండు కాళ్ళు పక్కన పెట్టి ఆటో డ్రైవర్ పక్కన 4-5 మంది కూర్చోవడం, లోపల 5-6 మంది కూర్చోవడం, ఆటో కెపాసిటీ మించి ఎక్కువ ప్రయాణం చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. సో మీ అందరికి చెప్పే విషయం ఒకటే, ఇక్కడ ఆటో డ్రైవర్లకు ఎవరు కూడా ఇన్సూరెన్స్ ఉండవు, లైసెన్స్ ఉండవు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మీకు ఆర్థికంగా చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటది. కేవలం ఆటో డ్రైవర్ తన సొంత లాభం కోసం మేము ఎక్కమని చెప్తే మీరు ఎక్కుతా ఉంటారు. కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి గానీ ఇన్సూరెన్స్ గానీ ఒక్క రూపాయి రాదు. నిన్న జరిగిన ప్రమాదంలో ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా 2 కాళ్ళు బయట పెట్టుకున్నారు. సో దానివల్ల మోటార్ సైకిల్ బలంగా గుద్దడంతో బోన్ బయటకు వచ్చేసి చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం సెల్ఫ్ గా ఆలోచించి, ఎవరు ఆటో డ్రైవర్ సొంత లాభం కోసం మనము ఇలాంటివి చేసినట్టయితే ప్రమాదం జరిగినప్పుడు మన ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతాయి. కాబట్టి వేరే వాళ్ళ స్వలాభం కోసం మన ఇబ్బందులు పెట్టుకోవాలనే ఉద్దేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి నుంచి ఆటోలో ఎవరైతే మోతాదుకు మించి డాక్యుమెంట్స్ లేకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళపైన చట్టరీత్యా నిర్ణయం తీసుకుని వాళ్ళకు ఆర్టీఓ రాయడం కానీ కేసు బుక్ చేయడం చేస్తూ ఉంటాం. అది చెప్పడం కోసం ఈ వీడియో ఉంది. థ్యాంక్ యూ.